ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని దేవరపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విక్టరీ బజార్ మరియు అపెక్స్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్యంగా విద్యార్థుల దంత సమస్యలను పరీక్షించి పళ్లలో ఉన్న క్రిములు, దంతక్షయం, దవడ నొప్పి వంటి సమస్యలను గుర్తించి అవసరమైన చికిత్సా సూచనలు చేశారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రోజు 2 సార్లు పళ్లు తోముకోవాలని, తీపి పదార్థాలను తగ్గించాలని వైద్యులు సూచించారు. సమాజ సేవలో ముందుండే విక్టరీ బజార్ అధినేత విక్టరీ వెంకటరెడ్డి సేవలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఇటువంటి శిబిరాలు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఎంతో దోహదపడతాయని వారు తెలిపారు. మన స్కూల్కి రావడం మీ తల్లిదండ్రులను మాత్రం దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి చెప్తారు. సహజంగా డాక్టర్ అంటే మన స్కూల్కి ఇచ్చేశారు అన్ని ఉచితంగా గవర్నమెంట్కి సార్ ఎయిత్ క్లాస్ పిల్లలు రావాల్సిందిగా కోరుతున్నా. ఇటువంటి దాంట్లో మనం కూడా చాలా స్ఫూర్తి తీసుకోవాలి. మరి ఒక సామాన్య వ్యక్తి అసామాన్య వ్యక్తిగా ఎదగడంలో గొప్ప ఉండదు, డబ్బులు సంపాదిస్తే గొప్ప ఉండదు, కానీ ఆ వచ్చిన ధనంతో ఆ సమాజ హితానికి ఎంతవరకు తోడ్పడుతున్నారు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మనం కూడా మన స్కూల్కి ఇలా రావాలి, మన స్కూల్కి ఏదైనా చేయాలి. మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వండి మైండ్లో, రేపొద్దున నేను ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నా స్కూల్కి నేను ఏదైనా చేయాలి అని అనుకోవాలి. మన పని మనం చేసుకుంటూ సమాజం పట్ల ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి. అంతే. ఈరోజు మొత్తం పిల్లలందరికీ డెంటల్ చెకప్ చేస్తాం. చేసి ఆ కార్డ్స్ మీద మెన్షన్ చేస్తాం ఏం ప్రాబ్లం ఉన్నా, అంటే క్లీనింగ్ అవసరం ఉన్నా, ఏదైనా ఫిల్లింగ్స్ అంటే పళ్ళు పాడైతే, ఎనామిల్ లేయర్ అనేది పాడైతే బ్లాక్ గా హోల్స్ పడతాయి పళ్ళు మీద. ఆ పళ్ళు మీద హోల్స్ పడితే దాని మీద ఫిల్లింగ్స్ అని రాస్తాం. నెక్స్ట్ ఏదైనా పన్ను ఊడిపోకుండా ఉండిపోయినా, లేదంటే పక్క నుంచి వచ్చేస్తున్నా కూడా అది ముందుగానే మనం రిమూవ్ చేసేస్తే పళ్ళన్నీ కరెక్ట్ గా వస్తాయి. సో ఫ్యూచర్ లో క్లిప్ ట్రీట్మెంట్స్ అని పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మన ఈ స్టేజ్ లోనే కరెక్ట్ గా ప్రివెంట్ చేసేసుకుంటే. మెయిన్ గా ఈ క్యాంప్ లో మనకి చెకప్ చేసి ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్రీగా చేస్తాం హాస్పిటల్కి వస్తే. సో ఈ పేరెంట్స్ ని తీసుకురండి. సో కంప్లీట్ గా అసలు ఫీజు ఏం పే చేయక్కర్లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. మనం వరకు మాత్రమే ఉండడం కాదు, కానీ మనం సంపాదించుకోవడమే కాదు, కానీ ముఖ్యంగా సమాజం కోసం ఆలోచించాలి అనే ఒక దృక్పథం. మన కొరకు మనం మాత్రమే బ్రతకడం అనేది చాలా తప్పు. మనం ఎదుగుతూ ఉంటూ అలా మన పక్క వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో దానిలో ముఖ్యులు మన ఏరియాలో అయితే సార్ దాన్ని బట్టి మా పాఠశాలను కూడా గుర్తించి చక్కగా ఒక ఉన్నత పాఠశాల ఈ పిల్లలందరికీ కూడా చాలా మౌలికమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ డాక్టర్స్ని, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్
కేవలం అది ఏంటి అనేది చూసి వెళ్ళిపోకుండా దాని తర్వాత కూడా ఫాలోఅప్ చేయడం, ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వాళ్ళని తర్వాత ఏంటి ట్రీట్మెంట్ అనేది కూడా ఆయన సమక్షంలోనే, ఆయనకి ఆధ్వర్యంలోనే అది జరగడం అనేది చాలా సంతోషం అండి.